జై హో. కారు శబ్దం వినిపిస్తే చాలు ఆ కుర్రాడి మనసు గంతులేస్తుంది. 7 ఏళ్ల వయసులో ఫార్ములా 1 రేసర్ అవుతానంటే కుమారుని మాటలకు అమ్మా నాన్న ఆందోళనకు గురయ్యారు. అయితే తనయుడి ఉత్సాహం చూసి తండ్రి ప్రోత్సహించారు. అతడు 15 ఏళ్లకే ఫార్ములా కార్ల పోటీల్లో వచ్చేశాడు. 65 రేసుల్లో పాల్గొని 13 టైటిల్స్ సాధించిన ఆ కుర్రవాడే బెంగళూరు యువకుడు యష్ ఆరాధ్య. ఫార్ములా 1 రేసర్ కావటమే తన తదుపరి లక్ష్యమని యష్ ప్రకటించాడు. మన దేశ క్రీడా చరిత్రను మార్చేస్తున్న ఓ నవయువ క్రీడాకారుని కథ. ఈ బెంగళూరు కుర్రవాడి పేరు యష్ ఆరాధ్య. ఈ వయసులో పిల్లలు క్రికెట్ కావాలనో లేదా మరో ప్రధాన క్రీడ ఆడాలని ఉందనో చెప్తారు. కానీ యష్ ఆరాధ్య ప్రయాణం మాత్రం గోకార్టింగ్తో ఆరంభమైంది. వేగమే వేదంగా భావించే యష్కు ఈ సాహసభరిత క్రీడ మీద 6 ఏళ్ల వయసులోనే ఆసక్తి పెరిగింది. యష్ ఈ కెరీర్ ఎంచుకోవడానికి ప్రధానంగా తండ్రి సుజిత్ ఆరాధ్యనే కారణం. ఆయన ఓ అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్. ఆ తండ్రి ప్రోత్సాహమే తనయుణ్ణి ముందుకు నడిపించింది. రేసింగ్ మీద కుమారుడి కోరిక అభిరుచిని గ్రహించి ఎంతో ప్రోత్సహించారు. గోకార్టింగ్ లో శిక్షణ ఇప్పించారు. Today we are talking about Yash, as he has achieved and glory that nobody in our family had ever. ఇవాళ మనం యష్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే మా కుటుంబంలో ఎవరికీ లేని కీర్తి మా అబ్బాయికి దక్కింది. వాడు సాధించాడు. ఓసారి ఏం జరిగిందంటే మేము బెంగళూరు నుంచి ముంబైకి కారులో ప్రయాణిస్తున్నాం. అప్పటికి యష్ వయస్సు 5 ఏళ్లు. మాది మధ్యతరగతి కుటుంబం. ఏం చేయాలో తోచలేదు. అప్పటికి గోకార్జింగ్ జాతీయ ఛాంపియన్ గా ఉన్న నిఖిల్ కశ్యప్ కుటుంబ సభ్యుల్ని కలిశాం. వాళ్ల పేరెంట్స్ ప్రోత్సహించారు, స్నేహపూర్వకంగా మాట్లాడారు, వారెంతో సమాచారం ఇచ్చారు. నేను వెళ్లి నిఖిల్ ను కలిశాను. మా అబ్బాయిని ఆయనకు అప్పగించాను. మోటార్ రేసింగ్ మీద యష్ అభిరుచిని బెంగళూరు బిషన్ కాటన్ బాయ్స్ హై స్కూల్లోనే గుర్తించారు. 12వ తరగతి పూర్తవుతున్న వేళనే అతడి క్రీడాభిరుచిని గ్రహించి ప్రోత్సహించారు. పరీక్షల వేళ సవాళ్లు ఎదురయ్యాయి. అయినా పట్టుదలతో 9వ తరగతి పూర్తి చేశాడు. 12వ తరగతి కాగానే గ్రాడ్యుయేషన్ కు నెదర్లాండ్స్ ను ఎంచుకోవడంలో ఓ కారణం ఉంది. అక్కడ మోటార్ రేసింగ్ క్రీడలు భారీగా నిర్వహిస్తారు. అంతేకాదు, అంతర్జాతీయ సర్క్యూట్లలో పాల్గొన్న తొలి భారతీయ రేసర్ అక్బర్ ఇబ్రహీం దగ్గర శిక్షణ పొందే సువర్ణావకాశం యష్ కు దక్కింది. నాన్న, నాకు మోటార్ రేసింగ్ లోకి వెళ్లాలని ఉందని మా అబ్బాయి చెప్పినప్పుడు చాలా ఆందోళన అనిపించింది. అవును, తను మోటార్ రేసింగ్ కు వస్తాడు, అందువల్ల ప్రోత్సహించాలని నిర్ణయించాను. నా భార్య ఒప్పుకోలేదు. అమ్మ మనసు కదా, ఆ ఆట నీకెందుకురా, చాలా ప్రమాదమని చెప్పింది. యష్ అంత దృఢనిశ్చయంతో ఉన్నప్పుడు ఎందుకు కాదనాలి అన్నాను. ప్రతి క్రీడ వెనుక ఏదో ఒక గాయం ఉండకపోదు అని అన్నాను. వాటిపై బాధపడకూడదు అని తనని ఒప్పించారు. ఎలాగో అంగీకరించడంతో యష్ క్రీడా ప్రయాణం అలా మొదలైంది. ఇది యష్ కు కలకాలం గుర్తుండిపోయే రేస్. మొదటి రేసులోనే గెలుపొందడం అదెంతో అద్భుతం. ఇటలీలో నిర్వహించిన ఈ మోటార్ రేసింగ్ యష్ కు క్రీడల గురించి ఎంతో నేర్పింది. ఆరాధ్య ఒక స్పోర్ట్స్ కారు మొదటిసారి నడిపినప్పుడు అతని వయస్సు 9 సంవత్సరాలు. ఎల్జీబీ ఫార్ములా 1300తో ఫార్ములా 4 ఇండియన్ సిరీస్ లో ప్రవేశించాడు. 2017 నుంచి పై స్థానానికి వెళ్లిపోయాడు. ఇది తను జూనియర్ క్లాస్ లో గెలిచిన తొలి ఛాంపియన్షిప్. Hi, my name is Yash Aradhya. నేను మోటార్ స్పోర్ట్స్ క్రీడాకారుణ్ణి. నేను గత 12 ఏళ్లుగా ఇందులోనే ఉండి నా కెరియర్ గా మలుచుకున్నాను. బెంగళూరు బిషప్ కాటన్ బాయ్స్ స్కూల్లో ఉన్నత విద్య పూర్తి చేశాను. అక్కడ 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివాను. ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్ ముఖ్యాంశాలుగా డిగ్రీ చేసేందుకు నెదర్లాండ్స్ వెళ్లాను. కెరియర్ గా ఈ మోటార్ క్రీడల రంగాన్ని ఎంచుకున్నాను. డిగ్రీ చదువు కోసం యూరోప్ వెళ్లిన ప్రధాన కారణం మోటార్ రేసింగ్ లో శిక్షణ పొందటానికే. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలకు శిక్షణ ఇస్తున్నాను. యష్ ఆరాధ్య మోటార్ రేసులోకి ప్రవేశించిన ఏడాది కేవలం ఒక్క సీజన్లోనే 33 రేస్ పోడియంలలో పాల్గొని ప్రతిభావంత పోటీదారుగా ముద్ర వేశారు. 8 ఏళ్ల వ్యవధిలోనే ఈ కుర్రాడు 13 ఛాంపియన్షిప్లు కైవసం చేసుకున్నాడు. అలాగే ఇదే క్రమంలో 65 రేస్ పోడియంల ఫినిషింగ్స్ ఉన్నాయి. యష్
భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ శక్తి పురస్కార్ సహా 14 పురస్కారాలు పొందారు. Here, all the trophies that we have are the championship trophies. ఇక్కడ ఉన్నవన్నీ ఛాంపియన్షిప్ ట్రోఫీలు. ఇది నా తొలి ఛాంపియన్షిప్ ట్రోఫీ. నేను మైక్రోమాక్స్ క్లాస్లో 2012లో రొటాక్స్ రూపీ కప్లో తొలి రన్నరప్గా నిలిచాను. అదే ఏడాది కార్లలోకి మారినప్పుడు జాతీయ ఛాంపియన్ అయ్యాను. ఆ ట్రోఫీని మీరిక్కడ చూడొచ్చు. అలాగే ఎంఆర్ఎఫ్ 1300 ఛాంపియన్షిప్లో పాల్గొన్నాను. I also did the MRF 1300 championship. సూపర్ స్పీడ్ చెన్నై టీంలో పోటీ పడేందుకు నారాయణ్ కార్తికేయన్ యష్ ఆరాధ్యను ఎంపిక చేసుకున్నాడు. అక్కడ అతడు అంతర్జాతీయ అనుభవజ్ఞ రేసర్లతో పోటీ పడ్డాడు. దేశ విదేశాల్లో వరుస పోటీల్లో పాల్గొంటూనే తన తీయని కల ఫార్ములా రేస్ మీద దృష్టి పెట్టారు. ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్ కావడమే ఇతడి ఏకైక లక్ష్యం. I would like to say that, with all the నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎంతో కష్టపడి ఎన్నో బాధల తర్వాత ఈ స్థాయికి చేరాను. నేను కన్న కల చాలా పెద్దది. అది చిన్నదేమీ కాదు. no dreamer ever too big and no dream ever too small. అన్నట్లు నేనొక మహితోక్తిని ఎంతగానో నమ్ముతాను. కన్న కలల్లో పెద్దవి చిన్నవి అని ఉండవు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, సరే మీరో పెద్ద కల కన్నట్లయితే వెళ్ళి సాధించవచ్చు, అంతే. It is bound to happen, and I strongly believe in this.